వెళ్ళాను. తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకంటే మీకు అది రూల్ పొజిషన్ మీకు అనుకూలించకపోతే రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఇది మీకు రూల్ ప్రకారం చేయలేదు. ఇప్పుడు మీరు నాకు ఇంకొకటి అంటే ఇది ఓన్లీ ఒక హై లెవెల్లో మీరు 5 యాక్టివిటీస్ ఇచ్చారు. ఇలా కాకుండా ఆంటర్ప్రీనర్షిప్ అంటే ఇందులో ఒక 2-3 అంశాలు ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ మీదనే ఆధారపడేటట్టు రాశారు. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ చెప్పారు. ఇండస్ట్రీస్లో ఏ యాక్టివిటీ చేయగలుగుతారు, ఏం యాక్టివిటీస్ మీరు ఒకటి నేను చెప్తాను చూడండి. మీరు డిపెండెన్సీ ఎలా ఉండాలి, అండర్లు వర్కులకి అధిగమించి ఓకే దానికి ఇండిపెండెంట్గా ప్రైవేట్లో మీరు కంప్లీట్ చేసుకునేటట్టు ఉంటే రేపు పొద్దున అది ఈరోజు కాదు, ఒక 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా మన చివరి వరకు మీకంటూ ఒక డిపెండెన్సీ కరెక్ట్గా ఉంటుంది. అది నేను ఏదో ఒకటి చెప్తాను. ఓకే, రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు మీరు ఏమేమి యాక్టివిటీస్ చేయగలుగుతారు. నేను మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి అదే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగులకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వికలాంగులు, పర్సన్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తున్నారు. వాటిని క్వాలిటీగా డిస్పోజ్ చేసి వారికి అడిగిన ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయం కానీ పథకాలు కానీ అవి నేరుగా వారికి అందించే విధంగా మనకి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుసరించి ఈరోజు ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారికి వచ్చే గ్రీవెన్సెస్ని ప్రత్యేక దృష్టితో జిల్లా అధికారులందరూ కూడా ముందుండి వాటిని రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందులు తొలగించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్ట్ కానీ స్కీమ్స్ కానీ పథకాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా మన గుంటూరు జిల్లా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు చాలామంది కూడా దివ్యాంగులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఎటువంటి వృత్తులు చేయాలనుకుంటున్నారో ఆ జాబితాను తీసుకొని మనకి విమెన్ అయితే ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా, అదే మగవాళ్ళు అయితే మనకి స్కిల్ డెవలప్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి స్వయం ఉపాధి కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించవచ్చు అనే దిశగా వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. వాళ్ళందరికీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకి స్వయం ఉపాధి కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిపెండెంట్ అవ్వే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.